అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈరోజు గోచారీత్యా ఎదురుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంగా మీ వ్యక్తిగత దేవత ప్రార్థనతో పాటుగా ఈ రోజున శివాలయాన్ని సందర్శించటం కానీ, శివుడికి సంబంధించిన ఏదైనా సరే స్తోత్రాలైనా అష్టోత్తరాలైనా ఆయన సంబంధించిన ఏదైనా అష్టకాలైనా ఏది ఆయన సంబంధించిన ఉంటే దానికి సంబంధించిన చేస్తూ, అంటే విశ్వనాథాష్టకం కావచ్చు, బిల్వాష్టకం కావచ్చు, లింగాష్టకం కావచ్చు, ఏది శివునికి సంబంధించింది మీకు అనుకూలంగా ఉంటే మీరు చేయగలరో అది చేసుకుంటూ మంచిగా ధ్యాన దృష్టితో ముందుకు వెడుతూ, ఇంకా అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన చేయగలిగితే శివాలయ సందర్శన కూడా చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో మానసిక ప్రశాంతత, శ్రేయస్సు, అభివృద్ధి మొదలైనవన్నీ కలగడానికి, ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో మీకు పాజిటివిటీ అంటే అనుకూలతలు ఏర్పడే అవకాశాలు, అననుకూలతలు దాటుతూ అనుకూల దిశగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమాలు మీ ఇష్టదేవతా ప్రార్థన అయినా ఇదైనా ఏది మీకు అనుకూలంగా ఉందో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించగలరని కోరుకుంటున్నాను. నమస్కారం.